గత వారం నుండి అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు పవన్ బ్యాంకు గురించి వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఖాతాదారులను, డిపాజిట్దారులను అయోమయానికి గురి చేస్తూ మాట్లాడుతున్నారు. పవన్ బ్యాంక్ నందు ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు లీగల్ ఒపీనియన్ మరియు వాల్యుయేషన్ రిపోర్ట్లను తీసుకొని అన్నీ సరిపోతేనే లోన్లు ఇస్తాము. ఏ ఒక్క పార్టీకి కానీ పాలకవర్గము పనిచేయదు. 104 సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్కి మన జిల్లాలో ఎన్నో నేషనల్ బ్యాంక్స్ ఉండగా వాటిని పోటీని తట్టుకొని టౌన్ బ్యాంక్ మన జిల్లాలో నిలబడింది. బ్యాంక్ ఆర్బీఐ మరియు సహకార శాఖ నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. బ్యాంకులకు సంబంధించిన అన్ని లావాదేవీలు మరియు ఎన్పిఏ శాతము ఆర్బీఐ మరియు సహకార శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిటర్ రిపోర్టు చేస్తుంది. బ్యాంకు ప్రతి నెల ఈఎంఐ ప్రకారము రికవరీ చేస్తాము. ఈఎంఐ రాని లోన్ అకౌంట్ అదనపు వడ్డీ కూడా బ్యాంకు వసూలు చేస్తుంది. ఎస్ఎస్మాల్లో జాతీయ బ్యాంకులు మరియు ఇతర బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చారు. వాళ్ళతో పాటే మేము కూడా లోన్లు ఇచ్చాము నిబంధనల ప్రకారమే. 2026 మార్చి 31వ తేదీ నాటికి మన బ్యాంకు లోన్స్ మొత్తం 58 కోట్లు. వాటిలో రాని బాకీలు అంటే మొండి బాకీలు 0.03% మాత్రమే ఎన్పిఏ ఉంది. ఈ బ్యాంక్ అభివృద్ధికి గతం నుండి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గత పాలకవర్గ సభ్యులు, అలాగే పట్టణ అన్ని రకాల వర్గ ప్రజలు కూడా మన టౌన్ బ్యాంకును ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పటి నుండి ఏ రాజకీయ పార్టీలు కూడా మా బ్యాంకు గురించి రాజకీయం చేయకుండా, డిపాజిట్దారులను అయోమయం గురి చేయకోకుండా అందరి రాజకీయ నాయకులు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మా బ్యాంక్కి ఎక్కడా కానీ ఎవరికి వచ్చిన వారికి కూడా నిబంధనల ప్రకారం లోన్ ఇచ్చాము. అయితే కొంతమంది రకరకాలుగా చేస్తాను. అపోహలు మాత్రం డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ నమ్మకూడదని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే మార్చి 31వ తారీఖు డబ్బులు కట్టాలి ఏమీ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కట్టించుకుంటారని ప్రధానంగా ఆరోపణ చేశారు. నిబంధనలు బ్యాంకు నిబంధనల ప్రకారం కట్టించుకుంటారట. డెడ్ లైన్ అదే ఉందా కట్టించుకుంటారా? దానికి సీఓగా జవాబు చెప్తారు. బ్యాంకు నిబంధనల ప్రకారము నెల ఈఎంఐలు కట్టాలి. అట్లా కట్టలేని పక్షంలో 3 నెలలు దాటిన తర్వాత అది ఎన్పిఐ కిందకి అవుతుంది. ఎన్పిఐ కిందకి అయిన తర్వాత మళ్ళీ అదనంగా 2% పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది కట్టకపోయినా కూడా మార్చి 31 మాత్రం ఫినాన్షియల్ ఇయర్ అకౌంట్స్ క్లోజ్ కావాలి కాబట్టి మార్చి 31 ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం కట్టాల్సిందే. అట్లా కట్టని పక్షంలో తర్వాత మార్చి 31 తర్వాత లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. కట్టినారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటి 0.03% అప్ టు డేట్ ఉన్నాయి. అవి ఏవైతే ఆరోపణలు చేస్తారో అకౌంట్లన్నీ అప్ టు డేట్ ఎన్పిఏ కట్టేసినారు. ఎన్పిఏలో అకౌంట్లు లేవు. మార్చి 31 విత్ పెనాల్టీతో క్లియర్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ లో తెచ్చుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్స్ తెచ్చుకున్నారు. మనం పైన ఇచ్చింది ఫర్మ్కి ఇవ్వలేదు. ఇండివిజువల్ గా రూమ్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ రూమ్లు ఇండివిజువల్ గా మనం రిజిస్టర్ చేసుకొని ఇచ్చినాము. అపార్ట్మెంట్ లాగా ఫర్మ్కి ఇవ్వలేదు. మనం ఫర్మ్కి ఇవ్వలేదు, లేదు ఎవరికి ఇవ్వలేదు. మన దగ్గర ఉండే మిగతా బ్యాంకులలో, నేషనలైజ్ బ్యాంకులలో కూడా లోన్లు ఇచ్చారు, తెచ్చుకున్నారు. కన్స్ట్రక్షన్ కి మనం ఇవ్వలేదు. రూములు ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళని మనం మాటకి చేసుకుని ఆ రూములు మాత్రమే మనం ఇచ్చాం. ఇండివిజువల్ లోన్స్ అవి ఇండివిజువల్ లోన్స్. నేషనల్స్ బ్యాంకులు కూడా చాలా మందికి ఇచ్చినారు. వాళ్ళ ప్రకారం మనం ఇచ్చింది కూడా. బ్యాంకులు కూడా కాకుండా నేషనల్ బ్యాంకులు కూడా లోన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కి ఇచ్చారు ఎస్బీ వాళ్ళు. మేము వచ్చేసి రూములు తీసుకునే వాళ్ళకు రూములకి ఇచ్చాము. అలానికి అది బ్యాంకు నిబంధన అనేది సామాన్య ప్రజలకు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఆ నిబంధనలు గైడ్లైన్స్ ప్రకారమే మేము లోన్లు ఇస్తాము. అది కూడా లీగల్ ఒపీనియన్, వాల్యుయేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ ఓకే అంటేనే ఎంప్లాయీస్ చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు కానీ పాలకవర్గం కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము నిర్ణయం తీసుకునేదానికి బ్యాంక్ రూల్స్ లేవు. డాక్యుమెంట్ తీసుకుంటాము, ఈసీ తీసుకుంటాము, వాల్యుయేషన్ తీసుకుంటాము, లీగల్ ఒపీనియన్, పన్ను కాగితం తీసుకుంటాము. ఇవి లీగల్ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ మాకేం వర్తించదండి. మేము పన్ను డాక్యుమెంటు
ఈసీ వాల్యుయేషన్, లీగల్ ఒపీనియన్, లీగల్ వాల్యుయేషన్. చేయించుకుంటే వడ్డీ రేటు మళ్ళా దాని interest ఎంత చెప్పారు కదా. ప్రాజెక్ట్ ఏ విధంగా చూపిస్తారా? 3 నెలలకు ఒకసారి మేము వేస్తాము. ఆ 3 నెలలకు ఒకసారి కట్టిన ఆపొద్దు దానికి వడ్డీ పడుతుంది. సంవత్సరం ఆపొద్దుకి కంపల్సరీగా మార్చి 31కి జీరో ఎన్పిఐ లేకోకుండా చేసుకోవాలి. అటువంటి వారు కట్టకోకుండా అప్పుడు నోటీసులు ఇచ్చేసి డిసిఓ గారికి తెలియపరుస్తాము, లీగల్ ప్రొసీడర్. అప్పుడు డిసిఓ గారు చర్య తీసుకుంటారు. అట్లా మొండి బకాయిలు ఏదైనా ఉంటే గిన మార్చి 31 కూడా కట్టకోకుంటే గిన అప్పుడు అధికారులు చర్య తీసుకుంటారు. అయితే ఇంతవరకు వచ్చేసి ఈ బ్యాంక్ ఎప్పుడే కానీ అటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక్కటి కూడా ఎక్కడ లోన్ యాక్షన్ తీసుకోవాలి. ఒకటి వచ్చేసి ఒక 4 సంవత్సరాల కింద బద్వేల్లో ఒకటి కట్టకోకుంటే యాక్షన్ తీసుకున్నాం. అది కూడా వేలం వేసి అమౌంట్ రాబట్టాము. ఎన్పిఏ కానీ మొండి బాకీలు కానీ మా 4 బ్రాంచీలలో ఎక్కడా లేవు, ఎవరివి లేవు, ఎక్కడ లేవు. ఎవరైనా కానీ బ్యాంకుకి అనుకూలంగానే ఉండాల్సిందే. కానీ వాళ్ళు అధికార పార్టీలు కానీ లేకుంటే వాళ్ళు పెద్ద పార్టీని కానీ డబ్బు కాడ వచ్చేసి మా ఉద్యోగస్తులు ఏం లేదు, అందరితో రికవరీకి పోతారు. ఎస్ఎస్ వాళ్ళకి ఇవ్వడం పర్యాలు. ఏం లేదు, పూర్తి కట్టేశారు. 2.5 కోట్లు కట్టేశారు మార్చి 31వ తారీఖు. అంతకుముందు కూడా వాళ్ళు తీసుకునే ముందు కూడా కట్టా ఉన్నారు. అది కూడా మనం ఎన్పిఏ వాళ్ళకి ఇచ్చింది కూడా అధికార పార్టీల గారికి సంబంధం లేదు. అంతా వ్యాపారస్తులు, వైశ్యాసు. మనం వచ్చేసి ఒక 50 లక్షలు లోన్ ఇవ్వాలంటే ₹1,00,00,000 ఆస్తి పెడితేనే 50 లక్షలు ఇస్తాం. ఒక 10 లక్షలు ఎవరికన్నా మార్టిగేజ్ లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ఇల్లు పెడితేనే మార్టిగేజ్ ఇస్తాం. ఎవరికైనా ఒక వెహికల్ లోన్ కానీ ఒక ఎంప్లాయీస్కి ఏదైనా లోన్ ఇవ్వాలంటే కినా ఇక్కడ మార్టిగేజ్ ఎవరైతే లోన్ ఇల్లు ఉంటుందో వాళ్ళు వచ్చే షూరిటీ పెట్టాలి. ఆ విధంగా ఉంటేనే ఇస్తాము. కానీ లోను ఆ విధంగా లేకోకుండా మా సొంతంగా వచ్చేసి ఎవరికి ₹1 కూడా ఇచ్చేదానికి ఏ అధికారికి లేదు, ఏ పాలక వర్గానికి లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈఎంఐ కట్టకపోతే ఇంట్రెస్ట్ కట్టడానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం 3 నెలలకు ఒకసారి పెనాల్టీ రాబడతాము. అది కూడా మార్చి 31 ఖచ్చితంగా రాబట్టాల్సిందే. మార్చి 31 కట్టకోకుంటే అప్పుడు ఇల్లీగల్ పొజిషన్ డిసిఓ గారికి అప్పచెప్తాము. డిసిఓ గారు వచ్చి దాని మీద చర్యలు తీసుకుంటారు. మేము 3 నోటీసులు ఇచ్చి ఎవరికైనా కానీ ఏ పార్టీకైనా కానీ, అంటే లోన్ తీసుకునే పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, లోన్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ 3 నోటీసులు ఇస్తాము. ఆ నోటీసులు కూడా స్పందించకోకుంటే డిసిఓ గారికి చలానా కట్టి ఇస్తే వాళ్ళు లీగల్ పొజిషన్ తీసుకుంటారు చట్టపరంగా. ఆరోపణలు వస్తాయని వాళ్ళ రాజకీయంలో వాళ్ళ ఏదో ఆధిపత్య కోరుకో ఇంకోటి చేసుకుంటా వాళ్ళు చేస్తాం. కానీ అయితే ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఇటువంటి సంస్థ మీద ఇట్లాంటి ఆరోపణలు తేవడము భావ్యం కాదని నేను ఏ రాజకీయ నాయక పార్టీనైనా కానీ కోరుకుంటున్నాను.